హాయ్ గైస్, ఈరోజు అయితే కన్నా మనం జున్ను ఎలా చేయాలి అని చెప్పేసి అయితే కన్నా చూస్తాము. మేము 2 లీటర్స్ పాలు అయితే కన్నా తీసుకున్నాము. 1 లీటర్ వచ్చేసి కేక్ లాగా, మళ్ళీ ఇంకొక లీటర్ వచ్చేసి కోవా లాగా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. చూస్తాం రండి ఎలా చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ అయితే మిరియాల పొడి మళ్ళీ యాలకుల పొడి వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలా వేసుకోవాలి అని చెప్పేసి అయితే 1 లీటర్ పాలకి 1/2 కిలో బెల్లం అయితే కనుక మనము వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో అది ఉండలన్నీ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్లో అయితే కనుక ఫిల్టర్ చేసుకోవాలి పాలు, ఎందుకంటే ఏమైనా డస్ట్ అది ఇది మన్ను ఏమైనా ఉంటే కనుక వచ్చేయాలి అని చెప్పేసి. తర్వాత ఒక ఇడ్లీ పాత్ర అయితే కనుక తీసుకొని దాంట్లో మనం ఇలాగ ఇడ్లీ పెట్టేదానికి వాటర్ అన్నీ వేసుకుంటాము, అలాగా వాటర్ అన్నీ వేసుకొని ఒక ప్లేట్కి అయితే కనుక ఆయిల్ అప్లై చేసేసి దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న జున్ను పాలు అయితే కనుక దాంట్లో వేయాలి. వేసిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము స్టవ్ పైన అయితే కనుక పెట్టేసి ఒక 45 మినిట్స్ అయితే కనుక మనం అలాగే వదిలేయాలి. ఇప్పుడు కోవా లాగా చేసేదానికి ఇంకొక స్టవ్ పైన అయితే కనుక ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఇంకొక 1 లీటర్ పాలు అయితే కనుక వేసుకొని సో దాన్ని కలుపుతూ రావాలి. ఇది ఏంటంటే మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే కనుక గట్టిగా అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇది కోవా కన్సిస్టెన్సీకి అయితే కనుక వచ్చేసిందండి. సో ఇలా మనం ఎత్తుకుంటే కనుక మనకు వాటర్ సపరేట్గా కనిపించాలి, అప్పుడైతే ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పేసి ఇలాగ స్టవ్ ఆఫ్ చేసి చల్లార్పించుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడం అంతే. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలాగొచ్చింది అని చెప్పేసి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.